వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉక్రెయిన్పై రష్యా దాడుల్లో మృతులు సంఖ్య 13కు చేరుకుంది. పరస్పర విశ్వాసం ఒక గొప్ప వ్యూహాత్మక ఆస్తి. భారత్ జపాన్ సంబంధాలపై మోదీ. మేనమామ ఎప్పుడు ఖాళీ చేతులతో రారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక. ఈ రోజు నుంచి 7 రోజుల పాటు ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురవనున్నాయి. వివాదాస్పద టెక్ సీఈఓ అలెక్స్ టిప్మాన్తో సీఎం రేవంత్ భేటీ. హైదరాబాద్ ఏఐ స్మార్ట్ ట్రాఫిక్ ఒప్పందంపై తెలంగాణ రాజకీయాల్లో రగులుతున్న తీవ్ర దుమారం. కడప జిల్లాలో ఉక్కు కర్మాగార పనులను చంద్రబాబు ప్రారంభం. ఈరోజు ప్రారంభించనున్న చంద్రబాబు. వారు సవాల్ విసిరి వెనక్కి తగ్గారు. శిక్షకు దమ్ముంటే అసెంబ్లీని సమావేశపరచండి. టీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్. ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్పీడ్ పోస్ట్లో గంజాయి దందా భారీ నెట్వర్క్ బట్టబయలు చేసిన హైదరాబాద్ నార్కోటిక్ వింగ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఫిఫా ప్రపంచ కప్ పోర్చుగల్ నిష్క్రమణ. క్రొయేషియా రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశం. $7 నుంచి $8 చేరిన గుడ్డు ధర. మాస్కో ఒక భారీ దాడికి కుట్ర పన్నుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ హెచ్చరించిన కొద్ది గంటలకే గురువారం రాత్రి 11 గంటల పాటు రష్యా జరిపిన నిర్విరామ క్షిపణులు మరియు డ్రోన్ల దాడిలో ఉక్రెయిన్ రాజధానిపై కనీసం 13 మంది మరణించగా 85 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడిలో 13 మంది మరణించినట్లు కీవ్ మేయర్ విటాలీ కిట్లో ధృవీకరించారు. తీవ్రంగా దెబ్బతిన్న కట్టడాలలో చిక్కుకున్న వారిని చేరుకోవడానికి అత్యవసరమైన సిబ్బంది రాత్రంతా అవిశ్రాంతిగా శ్రమించారు. రాత్రిపూట జరిగిన ఈ విస్తృత బాంబు దాడి రాజధానిలోని 30 వేర్వేరు ప్రాంతాలలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. మృతులలో కనీసం ఒక చిన్నారి ఉండగా ఒక అంబులెన్స్ సబ్స్టేషన్పై దాడి జరగడంతో పలువురు అత్యవసర సిబ్బంది గాయపడ్డారు. నివాస భవనాలపై చాలా తీవ్రమైన దాడులు జరిగాయి. దురదృష్టవశాత్తు శిథిలాల కింద నుండి మృతదేహాలను వెలికితీస్తున్నారు అని నగర సైనిక పరిపాలనా అధిపతి టైమూర్ కాంచెంకో తెలిపారు. ఉక్రెయిన్ రక్షణ దళాలపై జరుపుతున్న
యుద్ధంలో కనీసం ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోవటం వల్లే యుద్ధ నేరస్తుడైన పుతిన్ పౌరులు, మహిళలు మరియు పిల్లలపై నీచమైన ఉగ్రవాద తరహా యుద్ధాన్ని మాత్రమే చేయగలుగుతున్నారు అని తిబ్హా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఉక్రెయిన్కు తిరిగి వెళ్లే ముందు ఐర్లాండ్లో మాట్లాడిన జెలెన్స్కీ పుతిన్ పోరాటాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ యుద్ధాన్ని ఇకపై కొనసాగించడం అసాధ్యమయ్యే పరిస్థితులను ఆయన ఎదుర్కొనేలా చేయాలి అని అన్నారు. 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి జపాన్ ప్రధాని సనాయే తకైచినికి స్వాగతం పలుకుతూ ప్రపంచంలోని 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 2 దేశాల మధ్య ఉన్న ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఆమె చారిత్రాత్మక పర్యటన ఒక కొత్త అధ్యయనానికి నాంది అని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అభివర్ణించారు. తన జపాన్ ప్రధానితో కలిసి నిర్వహించిన సంయుక్త పత్రికా సమావేశంలో మాట్లాడుతూ జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఆమె సాధించిన మైలురాయి హోదాను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ ఆ జపాన్ నాయకురాలిని తన చెల్లెలు అని పేర్కొన్నారు. భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం తొలిసారిగా భారతదేశానికి విచ్చేసిన నా చెల్లెలు జపాన్ ప్రధాని తకైచికి స్వాగతం పలుకుతున్నాను. దానికి ముందు అక్టోబర్ 2025లో టెలిఫోన్ ద్వారా ప్రధానమంత్రి తకైచి పదవి బాధ్యతలు స్వీకరించినందుకు ప్రధాని మోదీ అభివర్ణించారు. ఆగస్టు 2025లో టోక్యోలో జరిగిన 15వ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని మంత్రి మోదీ జపాన్ను సందర్శించారు. ఈ భాగస్వామ్యం యొక్క వ్యూహాత్మక అజెండాను ముందుకు నడిపించే ప్రధాన వేదికగా ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశం కొనసాగుతుంది. फ्रेंड्स, मैं आपके समक्ष एक विजन रखना चाहता हूं. मैं एक ऐसा विश्व देखता हूं जहां जापान की टेक्नोलॉजी और भारत का मार्केट पोटेंशियल मिलकर सेमीकंडक्टर, फार्मा और क्रिटिकल मिनरल्स में दुनिया को रिजिलियंट सप्लाई चेन प्रस्तुत करें दे. जहां जापान का कैपिटल और भारत की एम्बिशन मिलकर शिप बिल्डिंग, मोबिलिटी और क्लीन एनर्जी में नई ग्लोबल लीडरशिप तैयार करें. जहां भारत और जापान के स्टार्टअप से एआई, क्वांटम और बायोटेक में विश्व के नेक्स्ट जनरेशन सॉल्यूशंस आए. ఆంధ్రప్రదేశ్కు తాను మేనమామ లాంటి వాడినని, మేనమామ ఎప్పుడూ ఖాళీ చేతులతో రాడని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. తనను మధ్యప్రదేశ్లో ప్రజలంతా ఆప్యాయంగా మామాజీ అని పిలుస్తారని, ఇప్పుడు ఏపీ ప్రజలకు కూడా తాను మేనమామనే అయ్యానని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి వరాల జల్లు కురిపిస్తూ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇల్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి 422 కోట్ల మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ ఆజీవికా మిషన్ విబిజీ రామ్జీను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి శివరాజ్ సింగ్ చౌహాన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి రావటం చారిత్రక ఘట్టమని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే అరవా శ్రీధర్, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. हम समृद्ध बना सकें, उनकी आमदनी बढ़ा सकें. और आज मैं आया हूं तो मामा कभी खाली हाथ नहीं आता. और इसलिए मैं आदरणीय मुख्यमंत्री जी, एक तो मैंगो परचेज करने के लिए जो हमारी मार्केट इंटरवेंशन स्कीम है, उस स्कीम के तहत हमने ये फैसला किया है कि हम आम की जो कीमत गिर गई है, कम हो गई है, उसमें किसान को ठीक कीमत देने के लिए हमने ये तय किया है कि आप 2,16,250 मीट्रिक टन आम तोतापुरी मार्केट इंटरवेंशन स्कीम के अंतर्गत खरीद के अपने किसानों को पूरी कीमत दें पसीने की. इसलिए एक तो मैं स्वीकृति की चिट्ठी लाया हूं, मैं वो आपको मैं भेंट करना चाहता हूं. पवन जी भी आ जाएं.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూలై 3 నుంచి జూలై 9 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు ఉమ్మడిగా వాతావరణ బులెటిన్లను విడుదల చేశాయి. రాబోయే 7 రోజుల పాటు 2 రాష్ట్రాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. ఏపీలోని ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే 7 రోజుల పాటు వాతావరణంలో తీవ్ర మార్పులు ఉంటాయి. కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. అయితే రాబోయే 5 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలతో ఎలాంటి పెద్ద మార్పులు ఉండబోవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తీవ్రమైన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల కారణంగా చేతికి వచ్చే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బలహీనంగా ఉన్న తాత్కాలిక నిర్మాణాలు, హోర్డింగులు కూలిపోయే అవకాశం ఉన్నందున ప్రయాణికులు, బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు పొలం పనుల సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ అనలాగ్ వ్యవస్థాపకుడు సిఓ అలెక్స్ కిప్మాన్ల తాజా సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. హైదరాబాద్ నగరంలో AI ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించేందుకు ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, అనలాగ్, మేఘా ఇంజనీరింగ్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అయితే ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే ప్రతిపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కిప్మాన్ గత చరిత్రను ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఎవరితోనైనా కరచాలనం చేస్తున్నారో ఆ వ్యక్తి సాధారణమైన వాడు కాదని కిప్మాన్ను ఉద్దేశించి క్రిషాంక్ ఆరోపించారు. ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్లో హోలెన్స్లో విభాగ అధిపతిగా పనిచేసిన అలెక్స్ కిప్మాన్ అక్కడ మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణల కారణంగానే ఆ సంస్థ నుంచి ఉద్యాసనకు గురయ్యాడని పేర్కొన్నారు. ఈ ఉదాంతంపై ప్రముఖ అంతర్జాతీయ సాంకేతిక వార్తా సంస్థ ది వెర్జ్ గతంలో ప్రచురించిన కథనాన్ని క్రిషాంక్ షేర్ చేశారు. సీఎం ఎవరికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అని ప్రశ్నించారు. ఒకవైపు రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్న తరుణంలో ఇలాంటి వేధింపుల ఆరోపణల ట్రాక్ రికార్డున్న టెక్నాలజిస్ట్తో సీఎం అధికారిక ఒప్పందాలు కుదుర్చుకోవటం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ శ్రేణులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రగతికి సరికొత్త అడుగు పడింది. సున్నపురాళ్లపల్లి గ్రామంలో JSW స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అధికారికంగా ప్రారంభించనున్నారు. అందుకోసం ఆయన తిరుపతి పర్యటన ముగించుకుని నేరుగా సున్నపురాళ్లపల్లి హెలీప్యాడ్కు చేరుకుంటారు. స్టీల్ ప్లాంట్ పనులకు భూమి పూజ చేసిన అనంతరం అదే ప్రాంగణంలో JSW నియో ఎనర్జీ ప్లాంట్కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ 2 భారీ ప్రాజెక్టుల ద్వారా జిల్లా రూపురేఖలు మారనున్నాయి. మొత్తం 1100 ఎకరాల విస్తీర్ణంలో 16,350 కోట్ల భారీ పెట్టుబడితో 2 దశల్లో ఈ స్టీల్ ప్లాంట్ను JSW సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఇందులో తొలి దశ కింద 4,500 కోట్లు, మలి దశలో 11,850 కోట్లను సంస్థ కేటాయించింది. దీనితో పాటు పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి కోసం 20,350 కోట్ల పెట్టుబడితో 3,850 మెగావాట్ల సామర్థ్యం గల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడా నిర్మిస్తున్నారు. సోలార్, విండ్, పవన శక్తి ద్వారా ఈ విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ స్టీల్ ప్లాంట్, ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా స్థానిక ప్రాంతానికి చెందిన దాదాపు 2,700 మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2 సంవత్సరాలు JSWని మెప్పించాం. చిరకాల వాంఛ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం. ఈ రోజే పని ప్రారంభించాం. ఈ రోజు హామీ ఇస్తున్నా, 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది. ఎగ్జాక్ట్ గా 2 ఏళ్లు. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి. ఈరోజు డేట్ జూలై 3వ తారీఖు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2028 జూలై 3వ తారీఖు మళ్లీ వస్తా, దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా.
రాష్ట్ర అప్పులు గురుకులాల్లో అవినీతిపై చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధికారి కేటీఆర్ పునరుద్ఘాటించారు. కానీ సవాల్ చేసిన కాంగ్రెస్ మంత్రులే ఇప్పుడు వెనక్కు తగ్గారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి మొదట చర్చకు సవాల్ విసిరారని తెలిపారు. తాము అంగీకరించాక మాట మార్చారని విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్ కు వస్తానని చెప్పి చివరకు గన్ పార్కుకు వెళ్లటం ఎందుకని ప్రశ్నించారు. సవాళ్లు విసిరే ముందు వాటిని నిలబెట్టుకునే ధైర్యం ఉండాలని అన్నారు. గన్ పార్కుకు వెళుతున్న మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. ప్రభుత్వానికి ఏ అంశంపైనా బహిరంగ చర్చ చేపట్టే ధైర్యం లేదని ఆరోపించారు. హరీష్ రావు సహా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ముందే అన్ని వాస్తవాలు చెప్పాలని భావించిన ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. రాష్ట్ర అప్పులు గురుకులాల్లో అవినీతిపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్పీకర్ ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో చర్చకు అవకాశం కల్పించాలని కోరారు. మరోవైపు గన్ పార్క్ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తన సవాల్ కేటీఆర్ హరీష్ రావులకు కాదని తెలిపారు. నేరుగా కేసీఆర్ కేనని స్పష్టం చేశారు. తాను చెప్పిన అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రెస్ వాళ్ళు తీసుకుపోతారు, వాళ్ళ బండ్లలో తీసుకుపోతారు మీరు కావాలంటే. థ్యాంక్ యూ. ఇంకొక 5 నిమిషాలు చూద్దాం. ఇప్పుడు మమ్మల్ని ఫోన్ ఇయ్యారంటే ఆయన రాడంట, మరి ఏం చేయాలి మేము? లేదంటే మీ టీవీ స్టూడియోలలో పెట్టినా ఆడికన్నా వస్తాం. కనీసం మీరు టీవీ స్టూడియో అన్న డిసైడ్ చేయండి, అక్కడికి రావడానికైనా మేము సిద్ధం, లేదా అసెంబ్లీ అయినా సిద్ధం. థ్యాంక్ యూ. వట్టినాగులపల్లిలో భూముల మీద పడి గూండాగిరి చేసింది ఎవరో అందరికీ తెలుసు. బాంబులు వెళ్తాయని డైలాగులు కొట్టి తొడలు కొట్టి జబ్బలు జరిచి చివరికి పారిపోయింది ఎవరో అందరికీ తెలుసు. ఇవాళ లొట్టపీస్ కేసులు పెట్టి గూండాగిరి చేసే ప్రయత్నం చేసి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నది ఎవరో అందరికీ తెలుసు. ఎన్ని కేసులు పెట్టుకున్నా, మీరు ఎన్ని భూ కబ్జాలు చేసినా అన్నింటినీ కక్కించేది ఖాయం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఎవరెవరు అక్రమార్కులు ఈ 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిన వాళ్ళు ఎవరు, దాని వెనకాల జరుగుతున్న 30% లావాదేవీలు ఏంటి, ఇవన్నీ కూడా కక్కించే బాధ్యత. ఇవాళ బీజేపీ అండ చూసుకొని కాంగ్రెస్ మంత్రులు బీజేపీ అండ చూసుకొని చెలరేగిపోతూ ఉన్నారు. వాళ్ళ మీద ఈడీ దాడులు జరిగినా వాస్తవాలు బయటికి రావట్లేదు. అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న మంత్రులు తప్పకుండా వారి అవినీతిని కక్కించే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. విజయవాడలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు క్రాంతికుమార్ కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ గురువారం పరామర్శించారు. క్రాంతికుమార్ భార్య, పిల్లలు, తండ్రిని ఓదార్చిన జగన్ వారికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా నిలిచి పోరాడుతుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందనడానికి క్రాంతికుమార్ ఆత్మహత్య నిదర్శనమని అన్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు క్రాంతికుమార్ స్వయంగా సెల్ఫీ వీడియో తీసి సిఐ నాగరాజు, ఇతర పోలీసుల వేధింపుల గురించి వివరించారు. అయినా ఇంతవరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 8 ఏళ్ల క్రితం నమోదైన చిన్న కేసుల కోసం గత 3 నెలలుగా రోజు పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధించడం వల్లే అతడు ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి నివాసానికి, డీజీపీ, హోంమంత్రి కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగిందని జగన్ అన్నారు. సిఐని కమిషనర్ను డీజీపీని ముఖ్యమంత్రి కాపాడుతున్నారు. ఇది ఒక ప్రొటెక్షన్ రాకెట్లా నడుస్తుంది అని జగన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ఘటనపై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయపరమైన సహాయంతో సహా అన్ని విధాలా అండగా ఉంటామని జగన్ స్పష్టం చేశారు. ఈరోజు ఇదే టాపిక్కి ఇప్పటికే 2-3 సార్లు మాట్లాడారు. ఒకసారి ఆ కుటుంబానికి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శిస్తే హృదయ విదారకమైన పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది. ఈ పెద్దమ్మ ఆ బాబు వాళ్ళ నాయనమ్మ, అన్న ఆ బాబు వాళ్ళ నాన్న. ఒకసారి ఆ బాబు బ్యాక్గ్రౌండ్ ఒకసారి గమనిస్తే వీళ్ళ పిల్లలు, 3 పిల్లలు, వీళ్ళ పరిస్థితి గమనిస్తే అందరూ కూడా చిన్న ఇంట్లో అందరూ కలిసి ఉండే పరిస్థితి. అటువంటి పేదరికంలో బ్రతుకుతా ఉన్న వీళ్ళను ఈ వ్యవస్థ ఎలా చిన్నాభిన్నం చేసింది అన్నదానికి నిదర్శనం. ఆ పిల్లాడు ఒక టాక్సీ డ్రైవర్. గత 8 సంవత్సరాలుగా ఆ పిల్లాడి మీద ఎటువంటి కేసులు కూడా లేవు. 8 సంవత్సరాల కిందట ఏదైనా చిన్న చిత్తగా కేసులు ఏదైనా ఉండింటే ఆ కేసులు కూడా కొట్టేశారు. ఏ కేసులోనూ ఆ పిల్లాడికి శిక్ష కూడా వల్ల 8 సంవత్సరాల కిందట ఏదైనా ఉండింటే కూడా. ఈ 8 సంవత్సరాలుగా టాక్సీ తోలుకుంటా ఉన్నాడు. ఎటువంటి చిన్న చిత్తగా కేసులు కూడా లేవు. మరి ఎందుకు అలాంటి పిల్లాడిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు రోజు రమ్మని చెప్పి హెరాస్ చేయడం? గత 3 నెలలుగా ఆ పిల్లాడిని హెరాస్ చేయడమే కాకుండా
ఆ హరాస్మెంట్ తట్టుకోలేక ఆ పిల్లాడు చనిపోయి ఆత్మహత్య చేసుకునే అంత దూరం ఆ హరాస్మెంట్ చేయడం మొదలు పెడితే నిజంగా వ్యవస్థ అన్నది, పోలీస్ వ్యవస్థ అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి నిదర్శనం. భారత తపాలా శాఖకు చెందిన స్పీడ్ పోస్ట్ సేవలను అడ్డం పెట్టుకుని దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న భారీ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు రట్టు చేశారు. జార్ఖండ్ కేంద్రంగా సాగుతున్న ఈ నెట్వర్క్కు చెందిన ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేయడంతో పాటు హైదరాబాద్లో గంజాయి కొనుగోలు చేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం జార్ఖండ్లోని గిరిట్ జిల్లాకు చెందిన సత్యం మిశ్రా ఈ ముఠాను నడుపుతున్నాడు. స్థానికంగా లభించే గంజాయిని సేకరించి ఔషధాలు అని తప్పుడు డిక్లరేషన్తో పార్సిళ్లలో ప్యాక్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా దేశంలోని 21 రాష్ట్రాలకు పంపేవాడు. వాట్సాప్, సోషల్ మీడియా వేదికల ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ యూపీఐ ద్వారా నగదు స్వీకరించేవాడు. ఈ అక్రమ వ్యాపారం రోజుకు 1 లక్ష, నెలకు 30 నుంచి 35 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా వార్షిక టర్నోవర్ సుమారు 4 నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ముఠాలో సత్యం మిశ్రా సోదరుడు శుభం మిశ్రాతో పాటు మరికొందరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. జార్ఖండ్ నుంచి పంపిన కొన్ని పార్సిళ్లను హైదరాబాద్లో అధికారులు అడ్డుకోవడంతో ఈ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. నగరంలో పార్సిళ్లు అందుకున్న సుశాంత్ వ్యాస్, లడ్డు అనే 2ని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై గుడిమల్కాపూర్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన పోస్టల్ సర్వీసుల్లోని భద్రతా లోపాలను ఎత్తి చూపుతుందని, పార్సిళ్లకు తప్పనిసరిగా స్కానింగ్ ప్రక్రియ అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నేతృత్వంలో 22 మంది సభ్యుల బృందం ఈ ఆపరేషన్ను అత్యంత చాకచక్యంగా పూర్తి చేసింది. आज हम हैदराबाद सिटी पुलिस और हैदराबाद नार्कोटिक्स एनफोर्समेंट विंग की तरफ से हम लोग एक इंटरस्टेट और नेशन वाइड डोर स्टेप डिलीवरी गांजा नेटवर्क और सिंडिकेट को बस्ट किए हम लोग. ये झारखंड से ऑपरेट होके ऑलमोस्ट 21 स्टेट्स में ऑपरेट हो रहे. ये सिंडिकेट इंडिया पोस्ट का स्पीड पोस्ट फैसिलिटी यूज करके सप्लाई कर रहे. छोटा बॉक्सेस में छोटा पैकेट बना के भेज रहे. बेसिकली ये सत्यम मिश्रा करके इनका किंग पिन है, मेन पर्सन है. ये गिरिडीह डिस्ट्रिक्ट का झारखंड से है. ये पहले थोड़े दिन पेंटर काम करके देन लॉरी ड्राइवर बनने के बाद 2018 में ड्रग्स लेने स्टार्ट कर दिया और बाद में एडिक्शन आ गए, बाद में लॉसेस हुआ. ये गांजा सेल करने से अच्छा पैसा आता है, इमीडिएटली हम लोग पैसा कमा सकते करके ये अपने खेत में गांजा कल्टीवेट करना स्टार्ट किया. और बाकी जो फार्मर्स है उनको भी बोल के ये गांजा कल्टीवेट करे तो अच्छा रहता करके उनको एनकरेज करके. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుపతి జిల్లాలో జరిగిన అధికారిక పర్యటనను ముగించుకున్న అనంతరం ఆయన తిరుమలకు చేరుకొని మొక్కులు చెల్లించుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముక్కవారిపల్లెలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రారంభమైంది. ప్రభుత్వ కార్యక్రమం ముగిసిన తరువాత తిరుమలకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని ఆయనకు బహుకరించారు. తిరుమల పర్యటనలో పవన్ వెంట తిరుపతి జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ తదితరులు ఉన్నారు.
సబ్స్టిట్యూట్ గోన్సల్ రామోస్ సాధించిన అద్భుతమైన గోల్ పుణ్యమా అని పోర్చుగల్ 2-1 తేడాతో క్రొయేషియాను ఓడించి ప్రస్తుతం జరుగుతున్న ఫీఫా ప్రపంచ కప్ చివరి 16వ దశలోకి ప్రవేశించింది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో అదనపు సమయం ప్రారంభమైన 4 నిమిషాలకి రామోస్ హెడర్తో బంతిని క్రొయేషియాకి సెట్లోకి పంపాడు. ఇక దీంతో ఎక్కువ అవకాశాలు సృష్టించుకున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిన క్రొయేషియాకు పోర్చుగల్ పై చేయి సాధించింది. అయితే చివరి నిమిషం వరకు నాటకీయత కొనసాగింది. రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించామని క్రొయేషియా భావించినప్పటికీ విఆర్ తర్వాత జోస్కో గ్వార్డియోల్ చేసిన గోల్ను ఆఫ్ సైడ్ కారణంగా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో క్రొయేషియా జట్టు కన్నీళ్లు పెట్టుకోగా పోర్చుగల్ ఆటగాళ్లు మరియు అభిమానులు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ విజయంలో క్రిస్టియానో రొనాల్డో కూడా తన పాత్ర పోషించాడు. ఇవాన్ పెరిసిక్ చేసిన తన గోల్ను సమం చేస్తూ అతను పెనాల్టీకి సమాయనం చేస్తూ గోల్గా మలిచాడు. ఇవాన్ పెరిసిక్ చేసిన తొలి గోల్ను సమం చేస్తూ అతను పెనాల్టీని సునాయాసంగా గోల్గా మలిచాడు. ప్రపంచ కప్ నాకౌట్ దశలలో రొనాల్డోకు ఇదే మొట్టమొదటి గోల్. సోమవారం డల్లాస్లో స్పెయిన్తో పోర్చుగల్ తలపడుతున్నప్పుడు అతని అంతర్జాతీయ కెరీర్లో మరో అధ్యయనం ప్రారంభం కానుంది. క్రొయేషియా తమ ప్రత్యర్థుల కంటే ఎక్కువ అవకాశాలను సృష్టించుకుంటూనే ఉంది. మారియో పాల్సెలిక్ ఫార్ పోస్ట్ వద్ద హెడర్తో ఆటను గెలిపించేంత దగ్గరగా వచ్చాడు. కానీ బంతి కొద్దిలో పక్కకు వెళ్ళింది. అయితే రామోస్ బంతిని కనెక్ట్ చేసినప్పుడు నెట్ తెరచుకుంది మరియు పోర్చుగల్ తదుపరి రౌండ్కు చేరుకుంది. కూరగాయల ధరల మంటతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య ప్రజలకు కోడిగుడ్ల ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్లో గతంలో 5 నుండి 6 రూపాయలు పలికిన ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం మార్కెట్లో 7 నుండి 8 రూపాయల వరకు చేరుకుంది. ఇక హోల్సేల్ మార్కెట్లో 30 గుడ్లతో కూడిన ఒకే ట్రే ధర ఏకంగా 205 రూపాయలకు చేరుకుంది. మునుపెన్నడూ లేని విధంగా చికెన్ గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోవడంతో అటు కొనుగోలుదారులు ఇటు వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం రాష్ట్రంలో నమోదవుతున్న విపరీతమైన ఎండలైన పౌల్ట్రీ ఫారాల నిర్వాహకులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల కోళ్లు సరిగ్గా మేత తినకపోవడంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు హీట్ స్ట్రోక్ కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడం మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఫలితంగా డిమాండ్కు తగ్గ సప్లై లేక ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్ల వినియోగం ఎక్కువగా ఉండడంతో నిర్వాహకులపై అదనపు భారం పడుతుంది. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీల్లో కేకుల తయారీకి గుడ్లు తప్పనిసరిగా కావడంతో వ్యాపారాలు సాగించడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. గత 25 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి మాట్లాడుతూ తన సుదీర్ఘ అనుభవంలో ఎప్పుడూ గుడ్డు ధర ఇంత గరిష్ట స్థాయికి చేరలేదని, 2 ఏళ్ల క్రితం కేవలం కొన్ని రోజులు మాత్రమే ఇలాంటి పరిస్థితి చూశామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఉక్రెయిన్పై రష్యా దాడుల్లో మృతులు సంఖ్య 13కు చేరుకుంది. పరస్పర విశ్వాసం ఒక గొప్ప వ్యూహాత్మక ఆస్తి. భారత్, జపాన్ సంబంధాలపై మోదీ. మేనమామ ఎప్పుడూ ఖాళీ చేతులతో రారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక. ఈ రోజు నుంచి 7 రోజుల పాటు ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురవనున్నాయి. వివాదాస్పద టెక్ సీఈఓ అలెక్స్ టిప్మాన్తో సీఎం రేవంత్ భేటీ. హైదరాబాద్ ఏఐ స్మార్ట్ ట్రాఫిక్ ఒప్పందంపై తెలంగాణ రాజకీయాల్లో రగులుతున్న తీవ్ర దుమారం. కడప జిల్లాలో ఉక్కు కర్మాగార పనులను చంద్రబాబు ప్రారంభం. ఈరోజు ప్రారంభించనున్న చంద్రబాబు. వారు సవాల్ విసిరి వెనక్కి తగ్గారు. చర్చకు దమ్ముంటే అసెంబ్లీని సమావేశపరచండి.
టీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్. ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్పీడ్ పోస్ట్లో గంజాయి దందా భారీ నెట్వర్క్ బట్టబయలు చేసిన హైదరాబాద్ నార్కోటిక్ వింగ్స్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఫిఫా ప్రపంచ కప్ పోర్చుగల్ నిష్క్రమణ, క్రొయేషియా రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశం. $7 నుంచి $8 చేరిన గుడ్డు ధర. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.